హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో 3వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2 ఫైర్ ఇంజిన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయంటూ కూడా గుర్తించారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో 3వ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. 2 ఫైర్ ఇంజిన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు పూర్తిగా అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయంటూ కూడా గుర్తించారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో 3వ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూడా మంటలు ఎగసి పడుతూ ఉన్నాయి. 2 ఫైర్ ఇంజిన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అగ్ని ప్రమాదంకి కారణం ఏంటి? షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, లేకపోతే ఏదైనా కుట్రకోణం ఉందా? మంటలు అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఏంటి? నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. 3వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇమీడియట్ గా అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను పూర్తిగా అదుపు చేయడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందా, లేకపోతే మరే ఇతర కారణాలు అనేవి ఉన్నాయా అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురవడంతో పాటు క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం అనేది లోపల విధులు నిర్వహించే వారిని కూడా భయాందోళనకు గురి చేసింది. పైగా 3 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం అనేది జరగడం, లోపల ఎవరూ లేకపోవడంతో ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి సమాచారం అనేది కొంత ఆలస్యంగా తెలిసింది. అయితే లోపల మరి కోర్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా లోపల దగ్ధమయ్యాయా, లేకపోతే బయట కొంత ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు అనేది అధికారులు చెబుతున్నటువంటి మాట. మరోవైపు ప్రమాదం ఎలా జరిగిందనేది, అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.